కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీని ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు కబుర్లు చెప్పారు. కానీ అదేవి జరగడం లేదు. ఎంతసేపు గత ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబుకు సమయం సరిపోవటం లేదు. 100 రోజులు పూర్తయినా ఇప్పటివరకు రద్దయిన టీటీడీ పాలక మండలి స్థానంలో నూతన పాలక మండలిని ఏర్పాటు చేయలేకపోయారు. స్పెసిఫైడ్ అథారిటీ కూడా ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తూ కాలయాపన చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు తిరుపతి లడ్డూపై రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధార్మిక క్షేత్రం తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం పట్ల కూటమి ప్రభుత్వం విష ప్రచారం చేస్తోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో టెండర్లు పిలిచినప్పుడు అర్హత ఉన్న సంస్థల నుంచి కొనుగోలు చేస్తారు. కోట్లాది రూపాయలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి టీటీడీ పాలక మండలి ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో ఉన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో బోర్డు రద్దయింది. ప్రభుత్వం వెంటనే స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ అటు పాలక మండలి లేదు, ఇటు స్పెసిఫైడ్ అథారిటీ లేకపోవడంతో అన్ని తానే టీటీడీ ఈవో వ్యవహరిస్తున్నారు. టీటీడీ పాలక మండలి లేదా స్పెసిఫైడ్ అథారిటీ ఉంటే ప్రత్యేకంగా కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలు చూసే పర్చేజ్ కమిటీ కీలకంగా వ్యవహరిస్తుంది. లడ్డూ ప్రసాదాలు, ఇతర అవసరాల నిమిత్తం మొత్తం 48 రకాల ముడిసరుకులు కొనుగోలు చేస్తుంటారు. ఇందులో నెయ్యి చాలా కీలకమైంది. వీటిలో ఏ ఒక్కటి కొనుగోలు చేయాలన్నా పర్చేజింగ్ కమిటీ అనుమతి తప్పనిసరి. 3 నెలలుగా టీటీడీకి పాలక మండలి లేదు, స్పెసిఫైడ్ అథారిటీ లేదు. దీంతో చంద్రబాబు నాయుడు అనుకున్న పథకం ప్రకారం ఈవో ద్వారా తాను చేయాల్సిన కార్యక్రమాలను పథకం ప్రకారం గత ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నెయ్యి ట్యాంకర్లకు సంబంధించిన శాంపిల్స్ సేకరణ తర్వాత జూలై 24వ తేదీ వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్లుగా గుర్తించామని, వెనక్కి పంపించామని ఈవో స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ప్రజల దృష్టి మరల్చేందుకే శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ అవశేషాలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేయడంలో ఆంతర్యం ఇదే అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ ద్వారా ఈ కుట్ర జరిగిందనే అనుమానాలు ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి చింతా మోహన్. గుజరాత్లోని ఎన్డీడీబీతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ల్యాబ్లకు శాంపిల్స్ పంపించాలన్నారు. తమిళనాడుకు పంపించాలి, కర్ణాటక పంపించాలి, కేరళకు పంపించాలి. మరి అక్కడ ఉన్నటువంటి గుజరాత్ అనేది భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నటువంటి అది అక్కడ కాకుండా ఇంకొక 3-4 ల్యాబులకు కూడా పంపిస్తే బాగుంటుంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలి. మా పార్టీ దానికి ఎప్పుడూ రెడీగా ఉన్నాం. మరోవైపు శాంపిల్స్ సేకరణ సమయంలో ఎప్పుడూ పంపించే కర్ణాటక మైసూరులోని సెంట్రల్ ఫుడ్ అండ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ల్యాబ్ రిపోర్ట్ను బహిర్గతం చేయకుండా టీటీడీ అధికారులు కుట్ర చేస్తున్నట్లు తెలుస్తుంది.